అబ్బబ్బబ్బా! పొద్దున్నే లేవాలి అంటే మస్తు బద్ధకంగా ఉంది కదా పేరెంట్స్‌కి, పిల్లలకి. కొన్ని రోజులేలే తర్వాత అలవాటయిపోతది. ఇంకా ఇది డే 2. డే 1 ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసేసిన. చూడని వాళ్ళుంటే చూసేసేయండి. నా చిట్టి తల్లి ఎంత ఏడ్చిందో పాపం. డే 1 కాదు డే 2 కూడా ఏడ్చింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఏడుస్తూనే ఉన్నారా? ఏడుస్తూ స్కూల్‌కెళ్తున్నారా? పేరెంట్స్‌కి మాత్రం పెద్ద టాస్కే ఇది. ఏడుస్తూ బయటికొచ్చి ఈ డాగ్‌ని చూసి నా చిట్టి తల్లి ఏడుపు ఆపేసింది. హాయ్! ఇంకేముంది మళ్ళీ షురు. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ అయినా 10th క్లాస్ అయినా హాలిడేస్ ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే బబ్బబ్బబ్బా. ఇంకా నా చిట్టతల్లికి హాఫ్ డేసే. వచ్చేలోగా మనం ఈ పాలకూర చట్నీ చేసేద్దాం. నేనైతే చాలా సింపుల్ గా చేసుకుంటా పాలకూర చట్నీ. మీరు కూడా ఇట్లే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న నా చిట్టతల్లి కోసం కాబట్టి దానికి పాలకూర చట్నీ అంటే చాలా ఇష్టం. అందుకే కొన్ని పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నా. ఇట్లాంటి చట్నీ చేసుకునేటప్పుడు ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి. జుట్టుకి చాలా మంచిది, స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇంకా నేనైతే మెత్తగా రుబ్బేసిన నా చిట్టతల్లి కోసం. కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటది. పైనుండి ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటది. ఇంకా ఈ రోజు మాత్రం నా చిట్టతల్లి 5 to 6 times తినేస్తుంది అనుకోండి అన్నం. మరి మీ పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అది కూడా హెల్దీ ఫుడ్.